చందమామ కథ. వాలి దేవతార్చన. ఓ అడవిలో పెద్ద సరస్సు ఒకటి ఉంది. కోతుల రాజ్యానికి రాజైన వాలి ఒకనాడు ఆ సరస్సు పక్క నుంచి వెళ్తున్నాడు. అతను అక్కడికి చేరుకునేసరికి సరిగ్గా సాయంత్రమై భక్తులంతా దేవుడికి పూజ చేసే వేళైంది. వాలి గొప్ప శివభక్తుడు. అతడు ఎక్కడికి వెళ్ళినా సరే తనతో కూడా దేవతార్చన పెట్టెలో శివలింగాన్ని పెట్టుకుని మరీ వెళ్లేవాడు. అతను ఆ సరస్సు దగ్గర ఆగి అందులో స్నానం చేసి వచ్చి గట్టు మీద ఓ శుభ్రమైన చోట ఆకులు అలములు తుడిచేసి దేవతార్చన పెట్టెలో ఉన్న శివలింగాన్ని పైకి తీసి అక్కడ పెట్టి మామూలు ప్రకారం పూజ చేయడం మొదలు పెట్టాడు. అతను పూజ చేస్తుంటే ఆ అడవిలో వేటాడుతూ తిరుగుతున్న చెంచువాళ్లు విల్లంబులు బాణాలు పుచ్చుకొని ఆ పూజ చూస్తూ నిలబడ్డారు. వాళ్ళు చంపి తెచ్చిన మృగాల్ని ఓ చోట కుప్పగా పడేసి వాళ్ళు కూడా భక్తితో శివలింగానికి నమస్కారాలు పెట్టారు. వాలి పూజ చేస్తున్న ఆ లింగాన్ని చూసిన కొద్దీ వాళ్ళకి భక్తి ఎక్కువైపోయి, అయ్యో మనకు కూడా ఇలాంటి దేవుడు ఉంటే రోజు ఎంచక్కా భక్తితో పూజ చేసుకుందాం కదా అనిపించింది. వాలి పూజ ముగించి దేవతార్చన పెట్టెను దులిపి శివలింగాన్ని అందులో పెట్టుకుందాం అనుకుని తాను పెట్టిన పువ్వులు పత్రి లింగం మీద నుంచి పక్కకి ఒత్తికిస్తున్నాడు. చెంచులు ఇక పోదామని వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికి ఒక చిత్రం జరిగింది. వాళ్ళు చంపి తెచ్చి అక్కడ పడేసిన మృగాలు ఒక్కొక్కటే బతికి కదలడం మొదలు పెట్టాయి. వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయేటప్పటికి కదలటం ప్రారంభించిన మృగాలన్నీ ఒక్క మాటుగా లేచి భయంకరంగా అరుస్తూ పారిపోవనారంభించాయి. వెర్రి మొహాలేసుకుని చూస్తూ నిలబడితే ఆ మృగాలు తప్పించుకు పారిపోతాయని తోచి చెంచులంతా తమ విల్లులు ఎక్కుపెట్టి అమ్ముల పొదుల్లోకి చేతులు పోనిచ్చి బాణాలు లాగారు. తీరా చూస్తే ఆ బాణాలన్నీ తాము తెచ్చుకున్న ఇనప బాణాలు కాక బంగారపు బాణాలుగా మారిపోయి ఉన్నాయి. వాళ్ళంతా ఆ పారిపోతున్న మృగాల మాటే మర్చిపోయి ధగధగా మెరిసే ఆ బాణాలు చూసుకుంటూ నిలబడిపోయారు. వాలి జరిగిందంతా చూసి, ఇదంతా నా శివలింగం యొక్క మహత్యం అన్నాడు. చెంచుల మాట విని వాలి కాళ్ళ మీద పడి, మహిమగల ఈ శివలింగాన్ని మాకు ఇచ్చేయండి, మేం పూజ చేసుకుంటాము అని ప్రార్థించారు. వాలి వికవిక నవ్వి, మీ మొహం, మీకు పూజ ఏమిటి, పొండి అన్నాడు. ఏమండి అలా తోసిపారేస్తున్నారు, మేము మీకు మళ్ళీ భక్తులమే అన్నారు చెంచులు. ఏడిసినట్టే ఉంది మీ మాట, భక్తిలో నాకు మీకు శాట, దోమకి ఏనుగుకి ఎంత వారం ఉందో మీ భక్తికి నా భక్తికి అంత వారం ఉంది. ఇంతకీ మీకు శివలింగం కావాల్సి వస్తే ఎక్కడైనా తెచ్చుకోండి, కానీ నా దేవుణ్ణి నేనివ్వను అని చెప్పేశాడు వాలి. మరొకడు అయితే చెంచులు బలవంతంగా లింగాన్ని లాగివేసి ఉందరు గాని వాలి చాలా బలమైన వాడు కనుక భయం వల్ల వాళ్ళు మారు చెప్పక తమ దారిని పోక తప్పింది కాదు. శివుడి మీద ఉండే భక్తి కొద్దీ వాళ్ళు ఆ లింగాన్ని విడిచిపెట్టలేక దాని వైపే చూస్తూ వెళ్లిపోయారు. వాలి శివలింగాన్ని తీసి పెట్టెలో పెట్టుకుందాం అనుకుంటే అదేం చిత్రమో గాని ఆ చోటు నుంచి అది ఊడొచ్చింది కాదు. ఇదేమిటి, ఇంతలోనే ఎలా పాతుకుపోయింది లింగం అనుకుంటూ వాలి దాన్ని గట్టిగా పట్టుకొని తీయబోయాడు. లాభం లేకపోయింది. ఒంటి చేతికి సాధ్యం కాకపోవడం చూసి రెండో చేయి కూడా జోడించి కదిల్చాడు. లింగం కదలలేదు. తన తోకతో లింగాన్ని చుట్టి ఊపిరి బిగబట్టి బలమంతా చేర్చి లింగాన్ని పెకిలించబోయాడు. కానీ కొంచెం కూడా కదలలేదు ఆ శివలింగం. వాలికి చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద పెద్ద పర్వతాలనే ఇట్టే పెకిలించి వేయగల బలం అతంది. అలాంటప్పుడు ఈ చిన్న లింగాన్ని కదల్చకపోవడం ఏంటి? నా మీద దేవుడికి ఏదో కోపం వచ్చింది, అందుకే ఇలా తన మహిమ చూపిస్తున్నాడు అనిపించి కళ్ళ వెంట నీరు కారుస్తూ లింగానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను చేసిన అపరాధం ఏమిటి? నువ్వు ఊడి రాకుండా ఇక్కడే స్థాపితమైతే ఎలాగా? మనం ఇంటికి పోవద్దా? అక్కడ కోతులన్నీ నా కోసం ఎదురు చూస్తుంటాయి, రా వెళ్లిపోదాం అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు శివుడు వాలికి ప్రత్యక్షమై, వాలి, నాకిక్కడ ఉండిపో
వెళ్ళిపోవాలని ఉంది. ఇక్కడ భక్తులు స్నానం చేసి నన్ను సేవించడానికి వీలుగా ఇక్కడే సరస్సు కూడా ఉంది గనక ఇక కదలను అన్నాడు. అప్పుడు వాలికి తెలిసొచ్చింది, నేను ఈ చెంచుల కన్నా గొప్ప భక్తుణ్ణి అనుకున్నా. దేవుడు నా ఒక్కడి సొత్తు అనే అహంకార భావంతో ఈ లింగం మీకు ఇవ్వను పొండి అన్నాను. నాకు భక్తులంతా సమానమే, భక్తులందరికీ నేనే దేవుణ్ణే అని నాకు చెప్పడం కోసం శివుడిలా చేసి ఉంటాడు అని తెలుసుకున్నాడు. స్వామి, నేను ఆ భక్తుల్ని చులకన చేసి మాట్లాడినందుకు నన్ను క్షమించు. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను కనుక ఇక ఆలస్యం చేయక నన్ను అనుగ్రహించి నాతో రావాల్సిందే అని బతిమాలుకున్నాడు. కాని అంతకు ముందే శివుడు అంతర్ధానం అయిపోయాడు. పాపం వాలికేమీ తోచింది కాదు. ఆ లింగం తనతో రాదు, దాన్ని విడిచి తాను పోలేడు. అప్పుడు అతనికి ఒక చిత్రమైన ఉపాయం తోచింది. శివుడిక్కడ ఉండిపోతానడానికి సరస్సు కొంత కారణం కదా, దీన్ని పూర్తి చేస్తే శివుడికి ఈ ప్రదేశం మీద ఉండే మోజు పోయి అప్పుడు నేను కోరినట్టు నాతో రాకపోతాడా అనుకున్నాడు. ఇలా అతను ఆలోచించి సరస్సు పూడ్చడానికి ఆ చుట్టుపక్కల ఏదన్నా పెద్ద కొండ ఉందేమో అని అటు ఇటు చూశాడు. ఎక్కడా కనపడలేదు. అప్పుడు కొన్ని వందల యోజనాలు ఎగిరి వెళ్లి ఓ పెద్ద కొండను పెకిలించి తెచ్చి ఆ సరస్సులో పడేశాడు. అయితే వాలి అనుకున్నదొకటి, చివరికి జరిగిందొకటి. ఆ కొండ కిందకు పడి పట్టంతోనే ఆ సరస్సు పూడిపోవడానికి బదులు అందులో ఉన్న నీరంతా పొంగి ఓ నదిగా ప్రవహించింది. నదిని చూడగానే వాలికి ఉడుకుమోదుతనము దుఃఖము వచ్చి ఆవేశంతో, స్వామి నువ్వు రాకపోతే నేను ఇక్కడే బుర్ర బద్దలు కొట్టుకుని చచ్చిపోతాను అన్నాడు. శివుడికి జాలి వేసి మళ్లీ ప్రత్యక్షమై, వెర్రివాడ, కొండ తెచ్చి చెరువులో పడేస్తే నేను నీ వెంట వచ్చేస్తాననుకున్నావు, కానీ చెరువులో నీరు నదిగా మారి భక్తుల స్నానాలకు వీలుగా దివ్యమైన ప్రవాహమైంది. ఈ విధంగా ఈ కొండ తెచ్చి ఇక్కడ పడవేసి తలవని తలంపుగా నాకు ఉపకారమే చేశావు. అదీ కాక నువ్వు చేసిన ఈ పని మరొక విధంగా కూడా నాకు ఉపకారమైంది. ఏమంటే నాకు కొండ అంటే మహా ఇష్టం. అందుకే కైలాసం మీద నేనుండటం. ఇక్కడ ఏదన్నా ఓ కొండ ఉంటే బాగుండునని నేను ఆలోచిస్తుంటే నువ్వు దాన్ని తెచ్చి పడేసి ఆ లోపం పూర్తి చేశావు. అయితే నీతో పాటు నన్ను రమ్మనే కదా నువ్వు ఆరాటపడేది. నేను లింగాన్ని అయ్యి నీ దేవతార్చన పెట్టిలో ఉండడం కన్నా ఏకంగా నీ హృదయంలోనే ప్రవేశించి నీతో వస్తాను. భక్తుల కోసం ఈ లింగాన్ని ఇక్కడే ఉండిపోనియ్యి అని చెప్పి స్వామి వాలి హృదయంలో ప్రవేశించాడు. వాలి కళ్ళు మూసుకుని ధ్యానించేటప్పటికి అతనికి తనలోని శివుడు ఒక జ్యోతికి మల్లె ప్రకాశిస్తూ కనపడ్డాడు. వాలి ధన్యుణ్ణయ్యానని సంతోషిస్తూ మనసులో ఉన్న శివుణ్ణి ధ్యానించుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు. మర్నాడు చెంచులు వచ్చి అక్కడ ఉండిపోయిన శివలింగాన్ని, కొత్తగా వచ్చిన కొండని, కొండ పడటం వల్ల ప్రవహించిన నదిని చూసి పొంగిపోయారు. నాటి నుంచి రోజు 2 పూట్ల స్వామిని భక్తితో పూజ చేసుకుంటూ వారు ధన్యులయ్యారు. భక్తుల కోరికలను నెరవేర్చే ఆ పరమశివుడు ఈ విధంగా అటు వాలిని ఇటు చెంచుల్ని కూడా సంతృప్తి పరిచాడు.